ఏంటి బాబాయ్ బయట నుంచున్నారు? ఏమైంది? పొద్దుననంగా అమ్మాయి కాలేజీకి వెళ్ళిందిరా, ఇంతవరకు రాలేదు. ఏం జరిగిందో ఏంటో. మీ అమ్మాయి కూడా రాలేదా? మా అమ్మాయే కాదురా, ఈ ఊరు నుండి వెళ్ళిన ఏ అమ్మాయి రాలేదు. అదేంటి ఎవరు రాకపోవడం? సరే బాబాయ్, మీరు లోపలికి వెళ్ళండి, నేను చూసుకుంటాను. బాబాయ్, చింతలపూడికి వెళ్ళి అమ్మాయి బస్ ఎక్కడం చూసారా? తెలవదు బాబు. అన్నా, చింతలపూడికి వెళ్ళి అమ్మాయి బస్ ఎక్కడం చూసావా? తెలీదన్నా. బాబాయ్ బాబాయ్, చింతలపూడికి వెళ్ళి అమ్మాయి బస్ ఎక్కడం చూసారా? బాబు. బాబాయ్, చింతలపూడికి వెళ్ళి కాలేజ్ అమ్మాయి బస్ ఎక్కడం చూసారా? చూడలేదు. పొద్దులేస్తే ఇక్కడే ఉంటారు కదా, చూడకపోవడం ఏంటి? తెలీదయ్యా. ఓ ఎప్ప బాబు, కంగారు పడుతున్నావేంటి? మా ఊరికి రావాల్సిన అమ్మాయిలు ఇంకా రాలేదు. ఎవరు? ఆ చింతలపూడి వెళ్ళే అమ్మాయిలేనా? అవును గురుగారు, మీకెలా తెలుసు? ఒక్క నిమిషం. అనుమానంగా అనిపిస్తే తీసాను బాబు. చింతలపూడి వెళ్ళాల్సిన బస్సు ఊరి చివరిలో బ్రేక్ డౌన్ అయింది. ఈ బండి కూడా అక్కడికి వెళ్తుంది. ఎవరైనా ఎక్కాల్సిన వాళ్ళు ఎక్కచ్చు. ఏమి వెళ్దామా? వెళ్దాం పదండి. గురుగారు ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. ఒకసారి ఇస్తారా? కొంచెం మీ పెన్ ఇవ్వండి. నాకు తెలిసి భూప్రపంచంలో ఫోన్లా వాడింది మీరు ఒక్కరే గురుగారు. ఉంటానండి. పార్వతి! రే, రోజు నేను బిల్లు కడుతున్నా, ఈ రోజు నువ్వు కట్టాలి. హలో, రోజు నేను పందెంలో గెలుస్తున్నాను కాబట్టి బిల్లు కడుతున్నావు, లేకపోతే నేను కట్టున్నా ఏంటి? పందెం మీద మందు తాగబడితే పందెం ఏం కడతాంరా? కానీ రా, ఈ రోజు నేను గెలుస్తారా, నీతో బిల్లు కట్టిస్తా. చూడు. హలో, బిల్డప్ వద్దు, ముందు పందెం కట్టరా. ఈరోజు ఎట్లయినా పందెం కట్టి గెలవాలి. ఎవడు దొరుకుతలేడేందిరా? మ్యాటర్ లోపలికి వెళ్తున్న ముఖంలో మార్పు లేదేంటి? ఈడి మీద పందెం కడతా. రే ఇట్రా, అక్కడ ఉన్నాడు చూసావా, మీసం దుడుచుకుంటున్నాడే, వాణ్ణి నవ్వించాలరా. వస్తుందేనా? ఒరే, నేను పాట అందుకున్నానంటే ఒక్కొక్కడు నవ్వలేక ఏడవాలే.
చూడు నా సంగతి చూపిస్తా. అయ్ ఓ పెద్దనా, హలో మందేసే ఓ పెద్దన్ను నీ ముందుందన్నా, చల్ మందేసే ఓ పెద్దన్ను నీ ముందుందన్నా, మందులోనే మజా ఉంది రన్నా, మందుంటే ముందుంటన్నా, నువ్వు మందేసి సిందేయన్నా. తాగుతాము రో తాగి ఊగుతాము రో, మందయ్యారో గొంతు ఎండుతుంది రో, మందేసే ఓ పెద్ద. అసలే నాకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అన్ని చోట్ల మండుతుంటే నువ్వు ఇంకా మండిస్తావేంట్రా? అయినా నేనున్న పరిస్థితి ఏంటి, నువ్వు పాడే పాట ఏంటి? వాడేదో తాగి వాగేశాడు. వదిలే అన్న, వదిలేనా? రా అన్న, ఇట్లా రాన్న చెప్తాను. ఇలా రా, కూర్చో అన్న, కూర్చో. ఇదే అన్న, ఇదే చెప్తాను. ఇప్పుడు చెప్పన్నా, నీ బాధ ఏంటన్నా? మా ఊరు రావాల్సిన కాలేజ్ అమ్మాయిలు ఇంకా రాలేదు. అందులో నేను ప్రేమించిన అమ్మాయి కూడా సచ్చింది. ఏమై ఉంటుందా అని లోపల వణుకొస్తుంది భయ్యా. ఇదిగో ఈ బండి నెంబర్ పట్టుకొని ఇందాక నుంచి రోడ్లన్నీ పిచ్చి కుక్కలా తిరుగుతున్నాను. రే, ఇది మన రమేష్ గారి నెంబర్ రాలేదు? అడిదే ఇది వాడిదే భయ్యా. ఆడు మీకు తెలుసా? అని ఇంతకుముందు ఆ బ్యాచ్ తోనే తిరిగామని భయ్యా. బాగుపడాలని బయటకు వచ్చి పెళ్లి చేసుకొని చెడిపోయారు. ఇప్పుడు ఈ పెళ్లి గురించి ఎవరు అడిగారు? ఎక్కడుంటారు చెప్పు. ఊరవతల వాటర్ ట్యాంక్ పక్కన రేకుల షెడ్ లో ఉంటారు. రేయ్, ఎక్కడైనా సాగు తీయకుండా తెలిసింది చెప్తే తన్నులు తక్కువ తింటారు, తెలుసుకోండి. సాగది వద్దన్నారు కదా. అవును కదా. రేపు ఉదయం 9 గంటలకల్లా బండి వస్తుంది. అప్పటిదాకా ఉంచి జాగ్రత్తగా బండి ఎక్కించేయండి. మీరేం కంగారు పడకండి, కోటిగాడు వచ్చాడు. ఒక్కొక్కడికి కోటి వీణలు మోగాల్సిందే. వీళ్ళ ముఖాల్లో నవ్వు కనిపించిందంటే వీడు ఖచ్చితంగా ఊరోడై ఉంటాడు రా.